మేము సిట్ అయినా ఏ న్యాయ విచారణ చేస్తాం. కేసీఆర్ మాదిరిగా కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం కాదు. మా అధిష్టానమైన మా ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎంతమందిని రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ ఎగిరేసిన తీసుకుపోయి నేరుగా జైల్లో పెట్టిన చరిత్ర మీద. కోదండరామ్ గారిని ఉద్యమకారుని తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినారో మేము చూసినాం. మందకృష్ణ మాదిగ ఒక సామాజిక ఉద్యమకారుని ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మీరు ఏ ప్రభుత్వం కూడా డేర్ చేయలే. మాలాంటి వాళ్ళు మురళీ ముదిరాజ్ చనిపోతే పోయి తీసుకుపోయి నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు పంపించిండ్రు. మరి అట్లా చేయాలనా? కేసీఆర్ని అట్లా చేయాలనా? కేటీఆర్ని అట్ట మీకు ఉబలాటం ఉందా ఇంద్ర బాబు జైలు కూడా తినాలని? చట్టాన్ని న్యాయాన్ని గౌరవించడం మీకు చేత కాకపోతే మాకుంది. మేమే భారత రాజ్యాంగ నిర్మాతకు మేమే దన్నుగా ఉండే ఆ రోజు భారత పార్లమెంట్లో రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగాన్ని సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగం మీద విలువ ఉంది, నైతిక విలువలకు కట్టుబడి